చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన దిశగా తీసుకుంటున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. P4 పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షించారు. అట్టడుగున ఉన్నటువంటి బడుగు వర్గాల ప్రజల్ని దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు ఏ విధంగా పైకి తీసుకురావాలనేది ఈ ప్రణాళిక సంకల్పం, లక్ష్యం. సో దీనికి ఒక కొత్త రూపం ఇచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేసింది, ఏకంగా ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ అంశాలను ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 అమలు కోసం స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ పేరుతో ఒక ఫౌండేషన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా రిలీజ్ చేసింది. అలానే అపాయింట్మెంట్, దాని వైస్ చైర్మన్ కింద సి కుటుంబరావు గారిని అపాయింట్మెంట్ చేసింది. గతంలో ప్లానింగ్ కమిషన్కి, ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిషన్కి ఆయన చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఇతర కార్యక్రమాల్లో కూడా, అంటే ఎకనామిస్ట్గా ఆయనకి మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నిర్వహించేటువంటి స్వర్ణ ఆంధ్ర P4 ఫౌండేషన్, SAPF అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఒకటి క్రియేట్ చేసింది. అంటే 2-3 అంశాలు ఇలానే చూస్తే కనుక బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా జలహారతి కార్పొరేషన్ అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టుని నిర్వహించేటువంటి బాధ్యతని ఆ వ్యవస్థకు అప్పగిస్తుంది. అలానే P4 అమలు బాధ్యతకు సంబంధించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది స్వర్ణాంధ్ర P4 ఫౌండేషన్ పేరుతో. దీనికి చైర్మన్గా సీఎం వ్యవహరిస్తారు. సీఎం స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు కాబట్టి ఆయన చైర్మన్గా వ్యవహరిస్తారు. వైస్ చైర్మన్గా కుటుంబరావు గారు వ్యవహరిస్తారు. సో దీని ద్వారా చేయబోయేటువంటి అంశాలు ఏంటి, దీని లక్ష్యాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం విశ్లేషించి చూద్దాం. ఈ సంస్థ ద్వారా అలైన్ విత్ స్వర్ణాంధ్ర విజన్ 47, అంటే విజన్ 2047 అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక సంకల్పంగా తీసుకుంది. విజన్ 2047కి రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఈ బాధ్యతలు తీసుకునే అవకాశం ఈ సంస్థకి అప్పగిస్తారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూ జనరల్ బాడీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ అండ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్ చాప్టర్స్, roles and responsibilities, logos, amendment of the bylaws, approval for the revised organizational structure and allocation of budget for the financial year 25-26 for Swarnandhra P4 Foundation. సో అన్ని అంశాలను కూడా ఇందులోనే మెన్షన్ చేస్తారు. దాని విధి విధానాలను నిర్ణయించడంతో పాటు కాన్స్టిట్యున్సీ లెవెల్కి, అంటే నియోజకవర్గ స్థాయి వరకు దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసే బాధ్యత ఈ ఫౌండేషన్కి అప్పగించారు. అందులో కీలక పాత్ర గవర్నమెంట్ హియర్ బై అపాయింట్ సి కుటుంబరావు as vice chairman of the Swarnandhra P4 Foundation with the following roles and responsibilities. అవి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోలోనే విషయాన్ని మెన్షన్ చేసింది. ఎందుకంటే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి డ్రీమ్ని చేరుకోవాలంటే కనుక ప్రతి ఒక్కరూ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని సాధించాలి. ప్రగతిశీల వాతావరణంలో ప్రతి కుటుంబం కూడా ఉండాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు అమలు చేసేటువంటి బాధ్యత సంబంధిత వ్యక్తులకి ఇవ్వడం మంచిదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ప్రిసైడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్ ద SAPF, అలానే ఎన్ష్యూర్ దట్ ద డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ జనరల్ బాడీ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ టైమ్లీ అండ్ ఎఫెక్టివ్ మేనర్, ప్రొవైడ్ స్ట్రాటజిక్ ఓవర్సైట్ టు ద SAPF's యాక్టివిటీస్, ఎన్ష్యూరింగ్ అలైన్మెంట్ ఆఫ్ ద స్వర్ణాంధ్ర ఎట్ 2047 విజన్ అండ్ గోల్స్. ఇక్కడ ఇచ్చినటువంటి టార్గెట్ అది. సో ఆ స్వర్ణాంధ్ర విజన్ సాధించడానికి కావాల్సినటువంటి ప్రణాళిక మొత్తాన్ని కూడా ఇది స్ట్రాటజిక్ లీడర్షిప్, గవర్నమెంట్ లైజన్, ఎక్స్టర్నల్ ఎంగేజ్మెంట్. ఎందుకంటే ఇందులో 2 రకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ ద్వారా ఆపరేట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, పేద నిమ్న బలహీన వర్గాలను ఎంపిక చేయడం, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఎలైట్ క్లాస్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళందరితో కూడా ఇక్కడ సంప్రదింపులు జరపాలి. అందుకనే అలాంగ్ విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్, CSR కాన్క్లేవ్స్, డోనర్ కోఆర్డినేషన్ మీటింగ్స్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్స్, ఇవన్నీ కూడా చాలా వేగంగా చేయాలంటే కనుక సమర్థమైనటువంటి నాయకత్వం ఉన్న వ్యక్తులకు అప్పగించాలి. ఆర్థిక అంశాలపైన అవగాహన ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళకి అప్పగించాలి. కాబట్టి కుటుంబరావు గారిని దీనికి సెలెక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఆయన త్వరలో బాధ్యతలు తీసుకుంటారు. P4 మిషన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా, ప్రత్యేకమైన ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి ఈ విధానానికి దేశవ్యాప్తంగా కూడా మద్దతు లభించింది. ప్రతి రాష్ట్రంలో కూడా ఈ తరహాలో పనిచేయగలిగితే కనుక పేదరిక నిర్మూలన అనేది సాధ్యమవుతుందనే ఆలోచన చేస్తున్నారు. అంటే ఈ బలహీన వర్గాల కుటుంబాలు లేదా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఎంపిక చేసి వారి పిల్లలకి మంచి విద్యార్థులకి చదువు చెప్పించడం కానీ, మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, ఈ బాధ్యతలన్నీ కూడా P4 ఫౌండేషన్ ద్వారా తీసుకుంటుంది. దాని విధి విధానాలు, సమగ్ర స్వరూపాన్ని ఈ కొత్తగా ఏర్పాటయ్యేటువంటి ఫౌండేషన్ అతి త్వరలో ఆవిష్కరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేయడం, అటు సంపన్న వర్గాలతో కలిసి పనిచేయడం, సమాజంలో దిగువ స్థాయిలో ఉన్నటువంటి
కుటుంబాలను ఎంపిక చేసి వారి అభ్యున్నతికి పాటుపడడం, ఇవే ప్రధానమైనటువంటి లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేయబోతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.